అక్క ఇప్పుడు మన గద్దరన్న ఉన్నాడు కదా అక్క. ఉమ్, గద్దరన్నతో కూడా మీరు చాలా రకాలైన ఆ, పాటలు పాడడం ఉద్యమంలా వాళ్ళతో కలిసి నడవడం ఆ, జరిగింది. ఒక్కసారి ఆ అన్నను తలుచుకుంటా, ఉమ్. అన్నతోటి మీరు పాడిన ఒక పాట. గద్దరన్న ఏంటంటే దోపిడోళ్ళ పైన తూట మా గద్దరన్న. గద్దరన్న భారతదేశ విప్లవాల మాట. గద్దరన్న గద్దరన్న గరీబోళ్ళ ఆట, పీడిత ప్రజల పాట అంటాడు మా రేలా విజయ్. అందుకే దోపిడి పైన తూట మా భారత విప్లవ మాట, మా పీడిత ప్రజల పాట, మా గరీబోళ్ళ ఆట, విప్లవాల గానమా ప్రజాయుద్ధ నౌక, మా వందనాలు అందుకో జన శ్రామిక గొంతుక. నెత్తుటి మడుగుల్లో నాడు ఎరుపుల మెరుపైనావు, ఒరిగిన మరా వీరుల తల్లుల ఓదార్చినావు. నక్సల్ వరి పోరు చూసి సాయుధ రైతాంగ పోరు అమరుల త్యాగాల వాడి కామ్రేడు గద్దరువై అడవి బాట పట్టినావే. నువ్వు అలుపెరుగని పాటవే అన్నా గద్దరన్న, మా పేదోళ్ళ దిక్కువే అన్నా గద్దరన్న. ఇక నీ ఎడమ చేతిని తాకిన తూట ఎత్తు మంద ఎర్ర జెండ, ఎన్నో పూసల ఉన్న తూట విప్లవానికి గురుతున్నందా. నీ తూట దాసుకుంటమే అన్న గద్దరన్న, నీ పాట వాడుకుంటమే అన్న గద్దరన్న, నీ పాట పల్లెకు పంచుతం అన్న గద్దరన్న, నీ త్యాగం నిలబెడుతమే అన్న గద్దరన్న, మా అన్న గద్దరన్న. జోహార్లు గద్దరన్న. ఈ సందర్భంగా 60 వాళ్ళకి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే తెలంగాణ అమరవీరుల త్యాగాన్ని మళ్ళొకసారి నేను గుర్తు చేసుకునే అవకాశం నాకు ఇచ్చినందుకు. అట్లనే గద్దరన్న తెలంగాణ ఉద్యమానికి బాటేసినందుకే ఆయన తూట దిగింది ఆయన ఒంటి మీద. ఆ తూట ఆయనను ముద్దాడింది. చచ్చిపోయేటప్పుడు కూడా నిన్ను విడువనని చెప్పి ఆయన ఒంట్లో దిగిన తూట లాస్ట్ వరకు కూడా ఆయనను అంటుకునే పోయింది, ఆయనతోనే పోయింది. కాబట్టి గద్దరన్న ఆశయాల్ని కళాకారులుగా ఆయన ప్రజల కోసమే బతికిండు. ప్రజల పేద ప్రజల వాళ్ళ విముక్తి కోసమే, వాళ్ళ బాధల విముక్తి కోసమే ఆయన బాట నడిచిండు. కాబట్టి ఆయన ఆశయాల జెండా కూడా మేము ఎత్తుకొని ప్రజల పక్షాన నిలబడాలని కోరుకుంటున్నాం. అట్లనే యావత్ తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు మా తరఫున కూడా మళ్ళొకసారి దండాలు తెలియజేస్తూ వాళ్ళని ఆదుకోవాలని ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఇలా ఈ సందర్భంగా 60వితో నాకు చాలా అనుబంధం ఉంది. నేను గతంలో నాకు యాంకరింగ్ నేను కూడా చేయాలని ఆశ ఉండే. నాకు చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలి ఇట్లాంటివి ఉండే. నాకు అరే హీరోయిన్ కాకపోయినా అట్లీస్ట్ నేను ఒక యాంకర్ నన్న కావాలి అని చిన్నప్పుడు అనుకుంటుండేదాన్ని. నేను అబ్బా ఎట్లా పోతారు, ఏడిపోతారు, నేను నా గాయని నాకు తెలియదాయే అనుకుందును. నేను ఆ పెద్ద పొడుగు లేకపోతే మరి అందంగా ఉండనో లేదో, మరి నేను పనికస్తానో లేదో అన్న భయం ఉండే నాకు. ఇక పెద్ద పెరుగుతున్న కొద్ది ఉద్యమంలో నన్ను ఏడ చూసిరో తెలియదు కానీ ఇక మా 60 వాళ్ళు నాకు మంచిగా యాంకరింగ్ చేసి, నేను మా గద్దరన్నను, నీ లెక్కనే తమ్మ, ఊరేటెంకన్నను, జయరాజన్నను, వాళ్ళని కూడా నేను ఇట్లా ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చింది నాకు 60వి. అట్లనే ఒకటి అప్పుడు మంచి పెద్ద ఎత్తున ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. అందులో ఈ ఒక పాట నాతో పాడించుండే. అప్పుడు మంచిగా సక్సెస్ అయ్యిండే ఆ ప్రోగ్రామ్. అదేంటంటే జై జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ. మన 60 వాళ్ళు నిర్వహించినటువంటి ప్రోగ్రామ్ లో ఈ పాట నేను పాడినాను. అది చాలా మంచిగా అప్పుడు ఆదరణ ఉండే ప్రజలలో. జై జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, జైత్రయాత్ర నడిపినట్టి జై తెలంగాణ బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో. వందనం వీరుల కొందనం, వందనం అమరుల కొందనం, వందనం వీరుల కొందనం, వందనం అమరుల కొందనం. పంట నెత్తుకెలుతుంటే కంట నీరు వద్దని, ఓరుగల్లు కోటకే పోరు పాఠం నేర్పమని, కత్తులకు పదులు పెట్టి కథన రంగమున దూకిన సమ్మక్క సారలమ్మ రణ భూమికి వందనం, వందనం వీరుల కొందనం, వందనం అమరుల కందనం. జై బోలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, జైత్రయాత్ర నడిపినట్టి జై తెలంగాణ బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో, జై జై బోలో బోలో, జై జై బోలో. నాటి నుండి నేటి వరకు తెలంగాణ రాష్ట్రంపై
సమరంలో మరణము మరో జన్మ కనిసాటుతూ తుంచిన కొద్ది స్తరించే వజ్రాయుధమీ గడ్డ ఆ నెత్తుటి వనముల సాక్షిగా ఎత్తిన పిడికిళ్ళ మాట కొందనం వీరుల కొందనం వందనం అమరుల కొందనం వందనం వీరుల కొందనం వందనం అమరుల కొందనం. అక్క నిజంగా అక్క పాట సూపర్ అంటే సూపర్.